హలో యాస్పిరెంట్స్. ఈ వీడియోలో ఐబీపీఎస్ నుంచి మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్లో మల్టీపర్పస్ అంటే ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి మల్టీపర్పస్ అంటే క్లర్క్ కింద ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాధారణంగా చాలామంది యాస్పిరెంట్స్ నోటిఫికేషన్ పడిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ కోసమే చూస్తారు తప్ప డీటెయిల్డ్ నోటిఫికేషన్ సంబంధించి అసలు ప్రాసెస్ ఏమి ఇచ్చారు, ఆ నోటిఫికేషన్లో ఎట్లా ఉంది, ఆ కేటగిరీస్ ఏంటి, సర్టిఫికేట్స్ ఏం కలెక్ట్ చేసుకోవాలి, ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ చేశాడా, ప్రిలిమ్సరీ ఎలా ఉంటుంది, మెయిన్స్కి ఎలా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా నాకు తెలిసినంత వరకు 70% వరకు మ్యాక్సిమమ్ యాస్పిరెంట్స్ నోటిఫికేషన్ చూడడం లేదు. సో ఈ మీ అందరి కోసం నోటిఫికేషను ఒక్కసారి అసలు డీటెయిల్ నోటిఫికేషన్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డీటెయిల్ నోటిఫికేషన్ కానీ మీకు తెలిస్తే మీకు ఒక 40% ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇంకా వీడియోలో వచ్చేసరికి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మీకు ఈ నోటిఫికేషన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి సిఆర్బి ఆర్ఆర్బిఎస్ 13 మనకి ఈ రీజనల్ రూరల్ బ్యాంక్ సంబంధించి కానీ లేదా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ సంబంధించి కూడా మనకి ఐబీపీఎస్ అన్నది ప్రతి ఇయర్ కూడా యూపీఎస్సీ లాగా ఎస్ఎస్సి లాగా ప్రతి ఇయర్ కూడా ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. ఆ క్యాలెండర్ ప్రకారంగా ఎగ్జామ్ కండక్ట్ చేసి మనకి ఫినాన్షియల్ ఇయర్ ముందు డెఫినెట్గా రిలీజ్ చేసి మనకి ఫైనల్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎవ్రీ ఇయర్ పడే ఎస్ఎస్సి తర్వాత అలా యూపీఎస్సీ తర్వాత మనకు గమనించినట్లయితే ఐబీపీఎస్ కాబట్టి బ్యాంకింగ్ యాస్పిరెంట్స్ కూడా షార్ట్ టర్మ్లో ఒక మంచి బ్యాంకులో జాబ్ రావాలంటే ఐబీపీఎస్లో చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళందరి కోసం కూడా ఈ నోటిఫికేషన్ అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మనకి రీజనల్ రూరల్ బ్యాంక్ సంబంధించి ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3. ఇక్కడ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అన్నది ఇక్కడ ఎక్స్పీరియన్స్తో కూడుకున్నది ఉంటుంది. అండ్ స్కేల్ 2, స్కేల్ 3 సంబంధించి ఆఫీసర్ అసిస్టెంట్ డిగ్రీ క్వాలిఫైడ్ అంటే క్లర్క్ సంబంధించి ప్రతిదీ కూడా కింద మీకు స్టెప్ బై స్టెప్ ఈ నోటిఫికేషన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన వేకెన్సీస్ అన్నీ కూడా 10,000 అప్రాక్సిమేట్గా 10,000 ఉండొచ్చు, అబవ్నే ఉండొచ్చు. సో కాబట్టి 10,000 పోస్టులు కాబట్టి కరెక్ట్గా ప్రిపేర్ అయితే మాత్రం నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ బిఫోర్ మనం ఖచ్చితంగా బ్యాంక్లో ఒక రీజనల్ రూరల్ బ్యాంక్లో ఖచ్చితంగా ప్లేస్ అవుతాం. సో ఈ నోటిఫికేషన్ రీజనల్ రూరల్ బ్యాంక్ సంబంధించింది అనమాట. సో ఆర్ఆర్బీస్ అంటారు. మనకి వెబ్సైట్ వచ్చేసరికి www.ibps.in. సో ఎనీ క్వరీస్ అయినా మీరైనా పంపించాలంటే సజెషన్ కానీ ఫీడ్బ్యాక్ కానీ కంప్లైంట్స్ కానీ ఏమైనా చేయాలనుకుంటే ఇవి వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీరు పంపించగలరు. ఇక్కడ మనకి ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేది మనం చెప్పినట్లుగానే గ్రూప్ ఏ కేటగిరీకి సంబంధించి ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3. ఇక్కడ సంబంధించి గ్రూప్ ఏ ఆఫీసర్స్ అంటే ఏంటంటే స్కేల్ 1 మనకి ప్రొవిజనరీ ఆఫీసర్స్ అంటే మనకి అసిస్టెంట్ మేనేజర్, అలాగే మనకి స్పెషలిస్ట్ సంబంధించి, అలాగే ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ క్వశ్చన్ స్కేల్ 2 అండ్ స్కేల్ 3 సంబంధించి ఉంటుంది. అలాగే గ్రూప్ బి ఆఫీసర్ వచ్చేసరికి మాత్రం అదేవిధంగా మల్టీపర్పస్ అంటారండి, క్లర్క్ అనమాట. సో రీజనల్ రూరల్ బ్యాంక్లో క్లర్క్ని ఆఫీస్ అసిస్టెంట్స్ అంటారు, లేదా మల్టీపర్పస్గా సంబంధించింది అన్నమాట. సో ఇక్కడ మనకు సంబంధించుకుంటే నోడల్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ విత్ అసిస్టెన్స్ ఆఫ్ నాబార్డ్ అండ్ ఐబీపీఎస్ in consultations with the appropriate authority tentatively scheduled in the month of November 2024. సో ఈ కిందనిచ్చిన షెడ్యూల్ ప్రకారంగా కూడా యాజ్ ఇట్ ఈజ్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయడం కానీ, ప్రిలిమినరీ జరగడం కానీ, మెయిన్స్ ఎగ్జామ్ జరగడం కానీ, అలాట్మెంట్ జరగడం కూడా జరుగుతుంది అన్నమాట. ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిట్ అండ్ మోడిఫికేషన్ అప్లికేషన్ బై క్యాండిడేట్స్ 7th June 2024 నుంచి 27 June 2024 వరకు ఆన్లైన్ అప్లికేషన్ ఎడిట్ చేసుకోవాలైనా అప్లై చేయవలసిందైనా సరే 27 June వరకు ఉంది. అలాగే మీ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు
సో మీరు ఆన్లైన్లోనే పేమెంట్ కట్టాలి, దీనికి ఆఫ్లైన్ ఉండదు కాబట్టి సేమ్ డేట్, ఏ డేట్లో మీరు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఇచ్చారో అదే డేట్లో కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది పేమెంట్ ప్రాసెస్ అనేది చేయవలసి ఉంటుంది. సో ఇది పీఈటీ సంబంధించింది, ప్రీ ఎగ్జిస్టింగ్ కండక్ట్ ఎగ్జామ్ అనేది స్పెషల్ కేటగిరీ కొంతమంది ఉంటారు, ఆ కేటగిరీకి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ షెడ్యూల్ టైం అనమాట. సో మనకి ప్రిలిమినరీ కాల్ లెటర్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతుంది, మనకి జూలై ఆగస్టులో డౌన్లోడ్ అవుతుంది. సో ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడండి, ఆగస్టులో మనకి ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఓకేనా. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ అయిన తర్వాత మనకి ఆగస్టులో ప్రిలిమినరీ జరిగితే సెప్టెంబర్లో మనకి రిజల్ట్, అంటే విత్ ఇన్ 1 మంత్లో మనకి ప్రిలిమినరీ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ప్రిలిమినరీ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం డౌన్లోడ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్. సో మెయిన్ ఎగ్జామ్ ఒక సింగిల్ ఎగ్జామే ఉంటుంది, అది సెప్టెంబర్లోనే, అంటే రిజల్ట్ సెప్టెంబర్లో వచ్చింది అనుకోండి, సో అక్టోబర్లోనే ఉండొచ్చు. సో అట్లాగా, అంటే డౌన్లోడ్ అయితే మీరు మెయిన్స్ ఆల్ టికెట్స్ అయితే మీరు సెప్టెంబర్లో ఎండింగ్లో కానీ, సో బిఫోర్ లాస్ట్ వీక్ కానీ, లేదంటే మిడిల్ వీక్లో కానీ డౌన్లోడ్ కాల్ లెటర్లు అనేది డౌన్లోడ్ చేసుకుంటారు. ఎగ్జామ్ వచ్చేసరికి మాత్రం అక్టోబర్లో ఉండొచ్చు. సో మెయిన్స్ ఎగ్జామ్ అనేది అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఓన్లీ ఫిల్టరింగ్ పర్పస్. సో అక్టోబర్ మెయిన్స్ ఎగ్జామే మెయిన్ కాబట్టి ఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది మేబీ అక్టోబర్లో తప్పనిసరిగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా జరగచ్చు అన్నమాట. సో రిజల్ట్ ఎప్పుడు అవుతుందండి, అక్టోబర్లో ఎగ్జామ్ జరిగితే వితిన్ 15-20 డేస్లో కూడా మనకి రిజల్ట్ అనేది డిక్లేర్ చేసేస్తారు, అంటే మంత్ ఎండింగ్లో రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. తర్వాత సో మల్టీపర్పస్కి అయితే ఇంటర్వ్యూస్ ఉండవు. సో మల్టీపర్పస్ అంటే ఏంటి, ఆఫీస్ మల్టీపర్పస్ అంటే ఆఫీస్ అసిస్టెంట్కి ఇంటర్వ్యూస్ ఉండవు. మనకి గ్రూప్ ఏ కేటగిరీలో సంబంధించిన ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 సంబంధించిన వాళ్ళకి మాత్రం ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. కాల్ లెటర్ ఇంటర్వ్యూ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, మీరు నవంబర్లో డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా మీరు ఇచ్చిన రూరల్ బ్యాంక్స్ హెడ్ క్వార్టర్ సంబంధించిన డీటెయిల్స్ ప్రకారం మీరు అక్కడికి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో అట్లాగే అది ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ అన్నది మనకి జనవరిలో రిలీజ్ చేస్తారు. సో ప్రొవిజనల్ అలాట్మెంట్ అన్నది ఆఫీసర్ 1 అవ్వచ్చు, 2, 3 అవ్వచ్చు, ఆఫీస్ అసిస్టెంట్స్ అందరిది కూడా ఈ 4 కేటగిరీస్ సంబంధించిన వేకెన్సీస్ సంబంధించి ప్రొవిజనల్ అలాట్మెంట్ అన్నది జనవరి 2025లో మాత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే బిఫోర్ ఫినాన్షియల్ ఇయర్, మనకి 2024 ఫినాన్షియల్ ఇయర్ ముందుకి మనకి కంపల్సరీగా ఈ అలాట్మెంట్ ఆర్డర్ అనేది రావడం జరుగుతుందండి. ఇదే షెడ్యూల్లో జరుగుతుంది, ఒకరోజు అటు ఇటు జరిగినా కానీ సేమ్ షెడ్యూల్లో జరుగుతుంది. సేమ్ యూపీఎస్సీ ఎస్ఎస్సి స్టాండర్డ్ ఇది ఇలాగే క్యాలెండర్ మెయింటైన్ చేస్తారు కాబట్టి సో యాస్పిరెంట్స్ అందరూ కూడా ఇచ్చిన టైం టేబుల్ ప్రకారంగా, షెడ్యూల్ ప్రకారంగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మనకి నోటిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఇప్పుడే పెట్టుకుంటే మీరు నెక్స్ట్ ఇయర్ జనవరి, ఫిబ్రవరిలో మీరు ఖచ్చితంగా ఒక రీజనల్ రూరల్ బ్యాంక్లో మీరు పోస్ట్ అన్నది మీకు ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి అసలు కొంచెం ఈ డీటెయిల్గా మనం చెప్పాలి కాబట్టి సో ఇక్కడ ఇంట్రడక్షన్ సంబంధించి పార్టిసిపేటింగ్ ఆర్ఆర్బీస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, నేషనాలిటీ, ఏజ్, రిజర్వేషను, సో అలాగే డిజబిలిటీ సంబంధించి గైడ్ లైన్స్, ఇట్లాగా మనకి ఎక్స్ సర్వీస్ మెన్ కోటా సంబంధించి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ గురించి, సో అట్లాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి ఉండాలా, అంటే ఇందులో ఆఫీసర్స్ మన గ్రూప్ ఏ కేటగిరీలో ఆఫీసర్ స్కేల్ 2, స్కేల్ 3కి సంబంధించి ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి. సో అది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా కూడా ఒక ఇండెక్స్ అనమాట. క్రెడిట్ హిస్టరీ ఏంటి, అప్లికేషన్ ఫీ, ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మెయిన్ మనం ఇది ఆన్లైన్ ఎగ్జామ్ స్ట్రక్చర్ కంపల్సరీ సిలబస్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే రాంగ్ ఆన్సర్స్ పెనాల్టీ, నెగిటివ్ మార్కింగ్ సంబంధించి కట్ ఆఫ్ స్కోరు, సో ఎగ్జామినేషన్ సెంటర్స్, ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్, ఇంటర్వ్యూస్, ప్రొవిజనల్ అలాట్మెంట్, ఐడెంటిఫికేషన్, వెరిఫికేషన్, సో హౌ టు అప్లై, ప్రతిదీ కూడా ఇండెక్స్లో మీకు ప్రతిదీ జనరల్ ఇన్స్ట్రక్షన్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే ఐబీపీఎస్ పక్కా పర్ఫెక్ట్గా డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. మీరు ఒకసారి కావాలంటే మీకు లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, దీనికి సంబంధించిన ఐబీపీఎస్ లింక్ మీరు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీరు కీప్ చేసుకుంటే మాత్రం బెటర్. అలాగే కాల్ లెటర్ అనౌన్స్మెంట్ సంబంధించి డిస్క్లైమర్, వేకెన్సీస్ అండర్ సిఆర్పి ఆర్ఆర్బీస్ 13, ఎగ్జామినేషన్ సెంటర్స్,
ఇట్లాగా మనకి ఫార్మ్స్ అంటే సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి. అంటే ఓబీసీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ సంబంధించిన సర్టిఫికేట్స్, ఇలా క్యాస్ట్ వైజ్, కేటగిరీ వైజ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం ఈ ఫార్మాట్‌లోనే మెన్షన్ చేసిన ఫార్మాట్‌లోనే మనం తీసుకోవాల్సి ఉంటుంది. అది ముందు గుండా తీసుకుంటే బెటర్ అన్నమాట. సో, ఇప్పుడు ప్రతీది కూడా ఒకసారి మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ ఇంట్రడక్షన్ అన్నదేంటి? ఎనీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ యాస్పైర్ టు జాయిన్ ఎనీ ఆఫ్ ది రీజనల్ రూరల్ బ్యాంక్స్. గ్రూప్ ఏ ఆఫీసర్స్ సంబంధించి స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3. గ్రూప్ బి ఆఫీసర్స్ మల్టీపర్పస్ అంటే క్లర్క్ అన్నమాట. సో మస్ట్ రిజిస్టర్ ఫర్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. A candidate can apply the post of office assistant and also apply for the post of officer. అట్లాగే ఎవరైతే సంబంధించి గ్రూప్ ఏకి ఎలిజిబుల్ ఉన్నారని గ్రూప్ ఏ ఆఫీసర్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే గ్రూప్ బికి సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి కూడా మీరు 2 కూడా యాజ్ వెల్ యాజ్ 2 పోస్టులకి లేదంటే 3 పోస్టులకి 2 పోస్టులే మనకి కేటగిరీ ఇచ్చాడు. స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఇచ్చాడు. అలాగే మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మీరు తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే గ్రూప్ ఏ కేటగిరీ పోస్టులకి, గ్రూప్ బి పోస్ట్కి మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ కెన్ అప్లై ఓన్లీ 1 పోస్ట్ ఇన్ ఆఫీసర్స్ క్యాడర్. ఆఫీసర్స్ క్యాడర్లో మాత్రం ఒక్క పోస్ట్ మాత్రం అప్లై చేసుకోవాలి. అంటే గ్రూప్ ఏ కేటగిరీలో స్కేల్ 1 కానీ, స్కేల్ 2 కానీ, స్కేల్ 3 కానీ, అదే గ్రూప్ బిలో అయితే జస్ట్ ఒకటే కాబట్టి ఇది ఒక పోస్ట్, ఇందులో ఇది ఒక పోస్ట్ సంబంధించి మాత్రం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రతిదానికి కూడా ఫీజు అనేది సెపరేట్గా అనమాట. గ్రూప్ ఏ పోస్ట్ సంబంధించి సెపరేట్ ఫీజు, గ్రూప్ బి సంబంధించి సెపరేట్ పోస్ట్ ఉంటుంది. దేనికి సంబంధించి దానిదే. For the post of officer scale 1 office assistants in examinations will be two tier ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ 2 pages, ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్స్. ఇక్కడ మనకి గ్రూప్ ఏ ఆఫీసర్స్లో స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 మెన్షన్ చేస్తాం. గ్రూప్ ఏ అన్నది ఆఫీస్ అసిస్టెంట్. ఇప్పుడు ఈ స్కేల్ 1 సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి 2 టైర్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే ప్రిలిమినరీ, మెయిన్స్ ఉంటుంది అన్నమాట. సో ప్రిలిమినరీ, మెయిన్స్ ఇది మనం ఖచ్చితంగా రాయాలి. అదే స్కేల్ 1కి అయితే ఇంటర్వ్యూ ఉంటుంది ఫైనల్గా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి జస్ట్ 2 టైర్ ఏంటంటే ప్రిలిమినరీ, మెయిన్స్లో మార్క్స్ని బట్టి మనకి కట్ ఆఫ్ అయితే మనకు ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేస్తుంది. బట్ స్కేల్ 1 ఆఫీసర్స్కి అయితే మాత్రం కామన్ ఇంటర్వ్యూకి మాత్రం ఖచ్చితంగా మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్ మనకు ఖచ్చితంగా మన ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళవలసి ఉంటుంది. అంటే ఎవరైతే మెయిన్స్లో షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 జనరలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ అనమాట. ఇది ఆఫీసర్ స్కేల్ 2 అంటారు. అండ్ స్కేల్ 3 క్యాండిడేట్స్ విల్ అపేర్ ఫర్ సింగిల్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, షార్ట్లిస్ట్ క్యాండిడేట్స్ సింగిల్ ఓకే. ఇక్కడ మనకి ఆఫీసర్ స్కేల్స్ 2 సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండదండి. ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ కాబట్టి ఒకటే ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సింగిల్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ ఏం చేస్తారంటే ఇంటర్వ్యూకి పిలుస్తారన్నమాట. ఓకేనా? వీళ్ళకి ప్రిలిమినరీ సంబంధించి ఉండదు. బట్ దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏందులో స్పెషలిస్ట్ ఉండాలి, ఇవన్నీ కూడా మీకు కిందన ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ ఏమున్నాడు, డిపెండింగ్ ఆన్ ద వేకెన్సీస్ యాజ్ పర్ ద బిజినెస్ నీడ్స్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ రిపోర్టెడ్ టు ఐబీపీఎస్, క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ విల్ బి ప్రొవిజనల్ ఎలెక్టెడ్ వన్ ఆఫ్ ది రీజనల్ రూరల్ బ్యాంక్స్ అన్నమాట. సో మీరు 4-5 బ్యాంకులకు సంబంధించింది కాదు, ఒక 2 గ్రూప్ ఏ రాసినా సరే మీరు ఒకరికి ఒక పోస్ట్ అనేది ఒక రీజనల్ రూరల్ బ్యాంక్స్ అన్నది మాత్రమే అలాట్ చేస్తారనమాట. సో ఆఫీసర్ స్కేల్ 1 అవ్వచ్చు, ఆఫీస్ అసిస్టెంట్ అవ్వచ్చు, ఏదో ఒకటి మీరు ప్రిఫరెన్స్ పెట్టుకుంటే ఆ ప్రిఫరెన్స్ ప్రకారంగా, మెరిట్ ప్రకారంగా ఒక పోస్టే అలొకేట్ చేస్తారన్నమాట. ద వ్యాలిడిటీ ఆఫ్ సిఆర్పి తీసుకుంటే ఎక్స్పెక్ట్ ద క్లోజ్ ద బిజినెస్ డేస్. సో మనకు ఆ టైం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా అది క్లోజ్ అవుతుంది అన్నమాట. ద సిస్టమ్ ఆఫ్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ తీసుకుంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్, కామన్ ఇంటర్వ్యూ అండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఇన్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేది ఇలా మన కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనమాట. ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ఏంటి, ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఉంటుంది. కామన్ ఇంటర్వ్యూ ఉంటుంది స్కేల్ 1కి, స్కేల్ 2, స్కేల్ 3కి. స్కేల్ 2కి, స్కేల్ 3కి ఓన్లీ ఒక ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓకే, ఇది సేమ్ మనం మాట్లాడుకున్న మ్యాటర్ ఇదంతా ఆల్రెడీ చెప్పింది. నెక్స్ట్
రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏమున్నాయి? మనకి నేమ్ ఆఫ్ ఆర్ఆర్బి, హెడ్ ఎక్కడ, స్టేట్, యూనియన్ టెరిటరీ. సో ఏ లాంగ్వేజ్ కావాలి. సో మన ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకి తప్పనిసరిగా తెలుగు అన్నది కంపల్సరీ ఉంటుంది కాబట్టి, సో తెలుగు సంబంధించిన ఆర్ఆర్బీలో వచ్చిందనుకోండి, రీజనల్ రూరల్ బ్యాంక్స్లో వచ్చిందనుకోండి, మీకు ఆల్రెడీ 10th క్లాస్లో మీకు ఫస్ట్ లాంగ్వేజ్ ఆర్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉండొచ్చు. సో అది మీకు పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇంకా అది మిమ్మల్ని కన్సిడర్ చేయరు. కానీ కొన్ని ఆర్ఆర్బీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అరుణాచల్ ప్రదేశ్ రూరల్ బ్యాంక్ ఉందనుకోండి, తప్పనిసరిగా ఇంగ్లీష్లో మీరు మనం ఆ ప్రొఫిషియన్సీ సంబంధించి ప్రిస్క్రైబ్ ఈ పార్టిసిపేటింగ్ ఈ ఆర్ఆర్బి సంబంధించి మీరు ఆ లాంగ్వేజ్ క్వాలిఫై అవ్వాలి. అంటే మీకు పోస్ట్ అలొకేట్ చేసిన వితిన్ 6 months టైం ఇవ్వచ్చు మ్యాక్సిమం. సో ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే ఆ రీజనల్ రూరల్ బ్యాంక్ సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్ అన్నది మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ప్రగతి గ్రామీణ బ్యాంక్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హెడ్ క్వార్టర్స్ కాబట్టి తెలుగు అయితే ఎక్కడైతే లోకల్ లాంగ్వేజ్ ఉందో మనకు ఆల్రెడీ సర్టిఫికేట్స్లో ఉంటుంది కాబట్టి మనకి లోకల్ లాంగ్వేజ్ పెద్ద ప్రిఫరెన్స్ టెస్ట్ పెద్ద మ్యాటర్ కాదు. సో వేరే రీజనల్ రూరల్ బ్యాంక్స్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్లీగా మీరు ఆ లోకల్ ఏరియా సంబంధించిన ఆ ప్రొఫిషియన్సీ టెస్ట్ మాత్రం తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాలి. సో ఇట్లాగా ఈ ఆర్ఆర్బీస్ అన్నీ కూడా ఉత్తరప్రదేశ్ అయితే హిందీ, ఉర్దూ, సాంస్క్రిట్, ఆంధ్రప్రదేశ్ తెలుగు, చైతన్య గోదావరి బ్యాంక్, ఇట్లాగా ఈ బ్యాంకులకు సంబంధించి లిస్టు ఇంచుమించు మనకి మొత్తం 43 ఆర్ఆర్బీస్కి అయితే ఇచ్చారు వేకెన్సీస్. బట్ 56 ఉంటాయి ఆర్ఆర్బీస్. బట్ 43 ఆర్ఆర్బీస్కి సంబంధించిన వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు ఆ ఎలకేట్ చేసిన పోస్ట్ ద్వారా మీరు ఆ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అన్నది ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది ప్రొఫిషియెంట్ టెస్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఈ లిస్ట్ ఇంచుమించు 43 ఆర్ఆర్బీకి సంబంధించిన వేకెన్సీస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. మిగిలిన ఆర్ఆర్బీస్ కూడా యాడ్ అవ్వచ్చు. మనకి ఇంచుమించు 56 ఆర్ఆర్బీస్ ఉంటాయి కాబట్టి అట్లాగే ఇంకొకటి 300 పోస్టుల వరకు యాడ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. సో ఇంచుమించు 10,300 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా సంబంధించి మనం చూసుకున్నట్లయితే సో ఇదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేసిందే. సిటిజన్ ఆఫ్ ఇండియా కానీ, సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్, సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్. సో ఈ సంబంధించిన క్యాండిడేట్ మస్ట్ బి ఎయిదర్. సో ఈ 5 రోమన్స్ సంబంధించిన వాళ్ళు ఏదో ఒక దాంట్లో ఉండిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అప్లై చేయడానికి వారు అర్హులు అన్నమాట. సో గ్రూప్ బి పోస్ట్కి సంబంధించి ఏజ్ యాజ్ ఆన్ June 1, 2024 అంటే June 1వ తారీఖు లోపు మాత్రం 2024 ఈ ఏజ్ లోపు అంటే ఇక్కడ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా ఉండాలి. ఇక్కడ మనకి గ్రూప్ బి పోస్ట్ చూడండి, ఫర్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు. ఇక్కడ మనకి షెడ్యూల్లో ఇచ్చింది ఏంటంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ సంబంధించి ఇస్తారు. మనకి రిజర్వేషన్ కేటగిరీ సంబంధించి ఏజ్ మీరు యాడ్ చేసుకొని మీరు ఏజ్ మీరు కౌంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నాడు 18 నుంచి 28 సంవత్సరాల్లో గ్రూప్ బి పోస్ట్ అయిన ఆఫీస్ అసిస్టెంట్ అంటే క్లర్క్ సంబంధించి పోస్ట్ అప్లై చేయాలంటే మీరు ఈ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇయర్ కూడా మెన్షన్ చేశారు, 2 June 1996, June 1, 2006 సంబంధించి ఈ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అన్రిజర్వ్డ్ కేటగిరీ సంబంధించిన వాళ్ళు ఏజ్లో ఉండాలి. రిజర్వేషన్ వాళ్ళు ఆ ఏజ్ వాళ్ళు తగ్గించుకుంటే పెంచుకుంటే సరిపోతుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ని తగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడ గ్రూప్ ఏ ఆఫీసర్స్ అన్నారు. సో గ్రూప్ ఏ ఆఫీసర్స్ అన్నట్టు అసిస్టెంట్ మేనేజర్స్. ఆఫీసర్ స్కేల్ 1 అది ఏంటంటే అసిస్టెంట్ మేనేజర్. అసిస్టెంట్ మేనేజర్కి వయసు ఎంత ఉండాలి? 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. ఇక్కడ మెన్షన్ చేసిన డేట్ ఆఫ్ బర్త్కి ఇది స్టార్టింగ్ డేట్ ఆఫ్ బర్త్, ఇది ఎండింగ్ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలో వాళ్ళ ఏజ్ని కలుపుకుంటే సరిపోతుంది. అలాగే ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్. ఇది ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్ అంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కింద చూద్దాం. మేనేజర్ సంబంధించి ఎంత ఉండాలి? 21 నుంచి 32. సో 21 నుంచి 32 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్ సంబంధించిన తీసుకోండి. స్కేల్ 2 సీనియర్ మేనేజర్, స్కేల్ 3 అనమాట. ఇది ఆఫీసర్ స్కేల్ 3, మేనేజర్ వచ్చేసరికి స్కేల్ 2, సీనియర్ మేనేజర్ వచ్చేసరికి స్కేల్ 3. ఇది 21 నుంచి 40 ఇయర్స్ ఉండాలి. 1984 నుంచి
2003 మధ్యలో ఉన్న వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అనమాట. సో, దీనికి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ అంటే స్కేల్ 2, స్కేల్ 3కి ఎక్స్‌పీరియన్స్ కంపల్సరీ ఉండాలి. ఆ ఎక్స్‌పీరియన్స్ మీకు నేను కింద చెప్పాను. ఇక్కడ చూడండి పైనిచ్చిన షెడ్యూల్ ప్రకారం ఏంటి? జనరల్ కేటగిరీ వాళ్ళకి ఆ ఏజ్ మధ్యలోనే ఉండాలి. బట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూసీ అండ్ పీడబ్ల్యూడీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ అన్నది గవర్నమెంట్ రిలీజ్ చేసింది కాబట్టి, ఆ రిలాక్సేషన్ ప్రకారంగా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ కింద 5 ఇయర్స్ ఇచ్చాడు. సో, 5 ఇయర్స్ అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ అసిస్టెంటే చూసుకున్నాం అనుకోండి. ఇది 5 ఇయర్స్ కలపండి. 28+5 అంటే 33 ఇయర్స్ వరకు వాళ్ళకుంది. అదే జనరల్ కేటగిరీ అదే మన ఓబీసీ కేటగిరీ 3 ఇయర్స్ కలుపుకుంటే 31 ఇయర్స్ వరకు ఓబీసీ కేటగిరీ ఉంది. అలాగే పీడబ్ల్యూడీ తీసుకుంటే 10 ఇయర్స్. ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించిందేమో అంటే రిజర్వేషన్ కేటగిరీ కలుపుకుంటే 3 ఇయర్స్ కలపాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో 5 అతను ఎస్టీ క్యాండిడేట్ అవ్వచ్చు. సో, 3 ఇయర్స్ కలపండి. అంటే 8 ఇయర్స్. అదే ఓబీసీ క్యాండిడేట్ అయితే 3 ఇయర్స్ కలపండి. 6 ఇయర్స్ అనమాట. సో, ఆ విధంగా ఇచ్చిన నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారంగా ఆ ఏజ్‌కి వీళ్ళు రిలాక్సేషన్ అనేది యాడ్ చేసుకుంటే మాత్రం వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవుతుంది. 50 ఇయర్స్ ఇచ్చాడనమాట ఎక్స్ సర్వీస్ మెన్ కోటా. మ్యాక్స్ ఏజ్ లిమిట్. ఓకే. అలాగే ఎక్స్ సర్వీస్‌కి సంబంధించి బై ద పోస్ట్ ఆఫ్ ఆఫీసర్ ఇది మిలిటరీ సర్వీస్‌లో ఉన్న రిలీజ్ చేసిన వాళ్ళు చూసుకుంటారు. అలాగే విడోస్‌కి అండ్ డివోర్స్డ్ ఉమెన్ లీగల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ హూ హ్యావ్ నాట్ రీమ్యారీడ్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓన్లీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్‌కే. అంటే ఇది స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి అయితే విడోస్‌కి ఇవ్వలే. ఓన్లీ ఆఫీస్ అసిస్టెంట్‌కి మాత్రమే క్లర్క్ అప్లై చేసుకోవడానికి వీళ్ళు రిలాక్సేషన్ ఇచ్చారు. ఈ రిలాక్సేషన్ మనం గమనించుకున్నట్లే మనకి 33 ఇయర్స్ జనరల్ ఈడబ్ల్యూఎస్‌కి, 38 ఇయర్స్ ఓబీసీ అప్ టు 40 ఇయర్స్ ఎస్టీ. సో, ఇక్కడ డైరెక్ట్ మెన్షన్ చేసాడు. సో, విడోస్, డివోర్స్డ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్లర్క్ జాబ్ అప్లై చేసుకోవడానికి ఈ ఏజ్ రిలాక్సేషన్ ఈ ఏజ్‌లో ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో, పర్సన్ ఎఫెక్టెడ్ బై 1984 ఇయర్స్ సంబంధించి 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్, 5 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. సో, ఆ టేబుల్‌లో మెన్షన్ విధమే ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. సో, ఆ టేబుల్‌లో చెప్పినట్టుగా మీకు కేటగిరీ వైస్ మీరు గమనించుకోవచ్చు. యాక్ట్ అనమాట. రిజర్వేషన్ ఆఫ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్. ఇది యాక్ట్ 2016 అనేది ఇది యాక్ట్‌కి సంబంధించింది. డిజబిలిటీ సంబంధించి. అంటే బ్లైండ్‌నెస్ అంటే బ్లైండ్‌నెస్ అంటే టోటల్ యాబ్సెన్స్ ఆఫ్ సైట్ 3/60, 10/200. సో, వీళ్ళు డిజబిలిటీ సంబంధించిన వాళ్ళకి అర్థమవుతుంది. ఏ కేటగిరీస్ ఏ లో విజన్ ఎలా ఉంది, బ్లైండ్‌నెస్ అనేది ఉంది. అలాగే హియరింగ్ ఇంపైర్డ్ ఎలా ఉంది. ఇయన్నీ కూడా వాళ్ళ డిజబిలిటీ సంబంధించిన వాళ్ళ యొక్క వాళ్ళ రిలాక్సేషన్‌కి సంబంధించి వాళ్ళ యొక్క కేటగిరీకి సంబంధించి పర్సెంటేజెస్‌లు ఉంటాయి. అయన్నీ కూడా వీళ్ళు చూసుకుంటుంది. అంటే ఏ కేటగిరీకి సంబంధించి హియరింగ్‌కి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డా? అలాగే చూసుకుంటాం. అలాగే కొంతమంది ఐ ఉంటుంది. ఐ బ్లైండ్‌నెస్ ఉంటుంది. సో, డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కాబట్టి ఆ డిజబిలిటీకి సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇంటలెక్చువల్ డిజబిలిటీ డిఫరెంట్ కేటగిరీస్ అనమాట ఇవన్నీ కూడా. ఇదంటే డిజబిలిటీకి సంబంధించింది. మెంటల్ ఇల్‌నెస్, మల్టిపుల్ డిజబిలిటీస్. ఒకవేళ ఎవరికైనా స్క్రైబ్ అంటే ఎవరైనా కావాలనుకుంటే మాత్రం అది కూడా మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఎగ్జామ్ గాని రాయలేకపోతే మీరు స్క్రైబ్ కింద కూడా మీరు అప్లై చేస్తే అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్‌లో మీకు ఒక స్క్రైబ్‌ని మీకు అలొకేట్ చేయడం జరుగుతుంది. లోకోమోటర్ డిజబిలిటీ. సో, ఇదంతా డిజబిలిటీ కేటగిరీకి సంబంధించిన డిఫరెంట్ కేటగిరీస్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. డిజబిలిటీకి సంబంధించిన వాళ్ళకి క్లారిటీగా ఉంటది. ఒకసారి అది కూడా మీరు చూస్తే తెలుస్తుంది. ఇది ఎక్స్ సర్వీస్ మెన్ అన్నమాట. డెఫినిషన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్. సో, ఎక్స్ సర్వీస్ మెన్‌కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ మ్యాటర్ అంతా కూడా ఈ పీడీఎఫ్ సంబంధించిన వాళ్ళది. సో, ఇది ఎక్స్ సర్వీస్ మెన్. ఇది చాలా మందికి తెలియడం లేదు. జనరల్ కేటగిరీకి సంబంధించి చాలామంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వస్తారు. సో, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి చాలామందికి జనరల్ కేటగిరీ ఓసీ అంటే ఓసీ పెట్టేస్తారు. కానీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ అన్నది ఖచ్చితంగా రిజర్వేషన్ ఇచ్చింది. సో, ఆ రిజర్వేషన్ మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఏమున్నాడండి
ఏ పర్సన్స్ హూ ఆర్ నాట్ కవర్డ్ అండర్ ద ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఆఫ్ రిజర్వేషన్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ అవ్వచ్చు, షెడ్యూల్ ట్రైబ్ అవ్వచ్చు, అదర్ బ్యాక్. సో ఎవరైతే కవర్ అవ్వలేదో వాళ్ళ ఇన్కమ్ కానీ 8 లక్షలు బిలో ఉంటే, 8 lakhs బిలో ఉంటే, అంటే ఎస్సీ ఎస్టీ కాకుండా ఈ ఓబీసీ కాకుండా ఎవరైతే రిజర్వేషన్ కరగకుండా ఎవరు ఉన్నారో వాళ్ళు, అంటే జనరల్ కేటగిరీ అనుకోండి, నథింగ్ బట్ 8 లక్షల లోపు ఉంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్సీల కింద రిజర్వేషన్ బెనిఫిట్ పొందొచ్చు. సో ఈ సర్టిఫికేట్స్ అన్నది ఖచ్చితంగా మనకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ, సో ఇండియా వైడ్ మొత్తం ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అది మీరు గమనించుకోవాలి. ద ఇన్కమ్ ఎలాగంటే ద ఇన్కమ్ షాల్ ఇంక్లూడ్ ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ నుంచి కన్సిడర్ చేస్తారనమాట. అంటే శాలరీ, అగ్రికల్చర్, బిజినెస్, ప్రొఫెషన్స్, ఎక్స్ట్రాస్, ఇట్ విల్ ఇన్కమ్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రైర్ టు ది ఇయర్ ఆఫ్ అప్లికేషన్స్. సో ఈ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ఆల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కవర్ చేసి 8 లక్షల లోపు ఉంటే మాత్రం మీరు జనరల్ కేటగిరీ అయినా సరే ఈడబ్ల్యూఎస్ అనేది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనే రిజర్వేషన్ కేటగిరీకి అయితే మీరు వస్తారు. సో అది చాలామంది తెలియడం లేదు. అందరూ కూడా దీనికోసం అవగాహన పెంచుకొని జనరల్ క్యాండిడేట్స్ మీరు ఇది ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ అప్లై చేసుకుంటే మీకు రిజర్వేషన్ పొందే అవకాశం ఉంది, మంచి ఆర్ఆర్బీలో జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడ 5 acres ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ అండ్ అబవ్ ఉండకూడదు. అలాగే రెసిడెన్షియల్ ప్లాట్ 1000 square feet అండ్ అబవ్ ఉండకూడదు. రెసిడెన్షియల్ ప్లాట్ 100 square యార్డ్స్ అండ్ అబవ్ నోటిఫైడ్ మున్సిపాలిటీస్లో ఉండకూడదు. అంటే 100 square feet కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. సో 200 అంటే ఇది సెమీ అర్బన్లో ఉండొచ్చు. అబవ్ ఏరియాస్ అంతా నోటిఫైడ్ మున్సిపాలిటీస్లో. సో ఇందులో మెన్షన్ చేసిన విధంగా వాళ్ళు ఆల్రెడీ వెరిఫికేషన్ చేసిన విఆర్ఓ అవ్వచ్చు, ఎంఆర్ఓ అవ్వచ్చు, వాళ్ళు వెరిఫై చేస్తారు. బట్ మీరు మాత్రం 8 లక్షలలోపు ఇన్కమ్ ఉండి ఈ కేటగిరీలో మీరు ఉంటే ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ అప్లై చేసుకోండి. ఆ సర్టిఫికేట్ వస్తే రిజర్వేషన్ పొందడానికి మీకు అవకాశం ఉందన్నమాట. ఓకే, ఈడబ్ల్యూఎస్ ఇంకా మొత్తం ఈడబ్ల్యూఎస్ సంబంధించింది. ఈడబ్ల్యూ సంబంధించిన కూడా వేకెన్సీస్ అనేది కూడా గవర్నమెంట్ అనేది సెపరేట్ చేస్తారు. అంటే జనరల్ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఎట్లాగో ఇవన్నీ కూడా ఈడబ్ల్యూఎస్ సంబంధించిన పోస్టులు కూడా డిఫరెన్షియేట్ చేస్తుంది, విడిగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరి ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. అప్పుడు ఆఫీస్ అసిస్టెంట్ ఏంటంటే క్లర్క్. సో క్లర్క్ సంబంధించిన డిగ్రీ ఉండాలండి. క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఈక్వలెంట్. ఓకే, ఒక డిగ్రీ, ఏదో ఒక డిగ్రీ, బీఏ అవ్వచ్చు, బీకామ్ అవ్వచ్చు, అలాగే బీఎస్సీ అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, ఎనీ డిగ్రీ అనమాట. సో ఎనీ డిగ్రీ ఉండి ఏదో ఒక యూనివర్సిటీలో చేసి ఉంటే ఖచ్చితంగా మీరు ఇది అప్లై చేయడానికి అవకాశం. ఎక్స్పీరియన్స్ అన్నది నిల్ అనమాట. సో ఎక్స్పీరియన్స్ అవసరం. ఆఫీసర్ స్కేల్ 1 కూడా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అదే మనకి ఇక్కడ చూడండి, డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫర్ రికగ్నైజ్ తీసుకుంటాం. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ ద క్యాండిడేట్స్ హ్యావింగ్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మార్కెటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ లా, ఎకనామిక్స్, అకౌంటెన్సీ, ప్రొఫెషనల్ లాంగ్వేజ్ ప్రిస్క్రైబ్డ్ అయితే ఓకే, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్. సో ఇవన్నీ కూడా ఉండాలండి. కన్సిడర్ చేస్తారంతే. బట్ ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ కాబట్టి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోదు. బ్యాచిలర్ డిగ్రీలో మనకి ఇందులో ఖచ్చితంగా ఇందులో మెన్షన్ అంటే ఏదో ఒక దాంట్లో మనం ఉంటాం. కంపల్సరీగా ఒక ఇంజనీరింగ్, ఒకరు బీటెక్ చేశారనుకోండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది. అదే మీరు బీఎస్సీ చేశారనుకోండి, సో సైన్స్ సంబంధించింది కాబట్టి, సో సైన్స్ సంబంధించిన కొంతమంది వెటర్నరీ, అగ్రికల్చర్ చేస్తారు, అలాగే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేస్తారు. ప్రిఫరెన్స్ ఇస్తాను అంటున్నాడు కానీ మరి మెయిన్స్లో మార్క్స్ని బేస్ చేసుకుంటే ఖచ్చితంగా వీళ్ళు అది తీసుకుంటారు. కాబట్టి మీరు ప్రిలిమినరీ మెయిన్స్ చూసుకుంటే చాలన్నమాట. ఆల్రెడీ వాళ్ళకి మనకి వర్కింగ్ నాలెడ్జ్ ఆల్రెడీ మనకి ఎక్స్పీరియన్స్, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఆ ట్రైనింగ్లో మనం నేర్చుకోవచ్చు. ప్రొబేషనరీ పీరియడ్లో ఇవన్నీ కూడా వాళ్ళు నేర్పుతారులే. సో దీనికి ఎక్స్పీరియన్స్ అయితే లేదండి. ఆఫీసర్ స్కేల్ 2 అంటే ఏమన్నా మనం మేనేజర్. సో మేనేజర్ అన్నది బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, అతనికి 50% మినిమం ఉండాలి డిగ్రీ మార్క్స్ అగ్రిగేట్. సో మనకి 50% ఉండాలి. ఇక్కడ మనకి మేనేజర్ సంబంధించిన ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా బ్యాంకింగ్లో చేశారా, ఫినాన్సా, మార్కెటింగ్, అగ్రికల్చర్,
హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ అండ్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్. సో ఇలాగా దీనికి సంబంధించిన ఈ ప్రిఫరెన్సెస్ అనేది ఇస్తారు. కానీ ఎక్స్పీరియన్స్ అనేది 2 ఇయర్స్ అన్ ఆఫీసర్ ఇన్ ద బ్యాంకింగ్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో అవ్వచ్చు, అది బ్యాంక్లో అవ్వచ్చు అనమాట. ఇది మేనేజర్ ఏం చేయడానికి. వీళ్ళకి డైరెక్ట్ ఒక ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ ఒకటే ఉంటుంది, డైరెక్ట్ ఇంటర్వ్యూ పిలుస్తారు. ఆఫీసర్ స్కేల్ 2 ఇది మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అంటారు. మంచి పోస్ట్ అనమాట ఇది, స్పెషలిస్ట్ ఆఫీసరు. మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి అంటే బీటెక్ ఆర్ ఎంటెక్ వాళ్ళు ఎవరైతే చేశారో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి వాళ్ళు బ్యాచిలర్ డిగ్రీ చేస్తారు. ఎలక్ట్రానిక్స్ అంటే మనకి ఈ బీటెక్ సంబంధించి ఈసీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, కమ్యూనికేషన్ స్టూడెంట్స్. వీళ్ళకి మినిమం 50% మార్క్స్ ఉండాలి ఆ బీటెక్లో. డిగ్రీ అన్నాడు కాబట్టి, బ్యాచిలర్ డిగ్రీ అన్నాడు కాబట్టి బీటెక్ 50% మినిమం ఉండాలి. ఇది డిజైరబుల్ అనమాట. మనకి ఈ డిజైరబుల్ ఏంటి, మనకి ఏఎస్పి కానీ, పిహెచ్పి కానీ, C++, జావా, వీబీ, వీసీ ఇవన్నీ కూడా టెక్నాలజీస్ ఇందులో వచ్చుంటే నో ప్రాబ్లం. లేకపోయినా మీకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అనేది సరిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ ఒకటే ఉంటుంది, బట్ ఇంటర్వ్యూ పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూ ప్రకారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అది ఏంటిది, స్పెషలిస్ట్ ఆఫీసర్స్లో ఐటీ సంబంధించిన కేటగిరీ. చార్టర్డ్ అకౌంట్ CA. ఈ సర్టిఫికేట్ అసోసియేట్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. చార్టర్డ్ అకౌంట్ చేసి ఉండాలి 1 ఇయర్, ఏదో ఒక దాంట్లో చార్టర్డ్ అకౌంట్ కింద చేసినట్టుగా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే లా ఆఫీసర్, ఇది కూడా ఒక స్పెషలిస్ట్ ఆఫీసర్. మినిమం 50% ఉండాలి, లా కంప్లీట్ చేసి ఉండాలి. 2 ఇయర్స్లో అడ్వకేట్ కింద, అది షుడ్ హ్యావ్ వర్క్డ్ యాజ్ లా ఆఫీసర్స్ కింద ఏదో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కానీ ఒక 2 ఇయర్స్ ఉంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఏదో ఒక అడ్వకేట్ కింద చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. స్పెషలిస్ట్ అంటే ఐటీ మీద అండ్ చార్టర్డ్ అకౌంట్ ఎకనామిక్స్ మీద, అది లా మీద ఖచ్చితంగా తీసుకుంటాం. ట్రెజరీ మేనేజర్ కూడా ఇక్కడ ఇది కూడా ఒక స్పెషలిస్ట్ పోస్టే. అంటే చార్టర్డ్ అకౌంట్ CA కానీ, MBA కానీ చేసుకున్న వాళ్ళు తీసుకుంటారు. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మార్కెటింగ్ ఆఫీసర్స్, MBA మార్కెటింగ్ చేసి ఉండాలి, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అగ్రికల్చర్ ఆఫీసర్ బ్యాచిలర్ డిగ్రీ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్లో ఏదో ఒక దాంట్లో డిగ్రీ బీటెక్ చేస్తుంటే ఆర్ బీఎస్సీ కంప్యూటర్ అగ్రికల్చర్ చేస్తే 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. అంటే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఇదండి స్పెషలిస్ట్ పోస్టులకు సంబంధించి స్కేల్ 2 మంచి పోస్టులు అయ్యి. ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్ అనమాట. సో సీనియర్ మేనేజర్కి వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఇక్కడ మనకి మినిమం 50 మార్క్స్ ఖచ్చితంగా బీటెక్ డిగ్రీ, ఎనీ డిగ్రీ సంబంధించి 50% మినిమం ఉండాలి. ప్రిఫరెన్స్ సంబంధించి ఇక్కడ బ్యాంకింగ్ అని, ఫినాన్స్ అని, అగ్రికల్చర్, హార్టికల్చర్, సో ఇట్లాగా ప్రిఫరెన్స్ అని చెప్పారు. సో ప్రిఫరెన్స్ సంబంధించి ఇక్కడ మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కానీ, బ్యాంకులో కానీ చెప్పి ఒక 5 ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి. మెయిన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తే పిలుస్తారు. ఇలాగా మనకి ఇదే విధంగా ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అన్నది గ్రూప్ ఏ కేటగిరీ. గ్రూప్ ఏ వచ్చేసరికి ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ అన్న దాని నుంచి మీకు క్వాలిఫికేషన్ సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఇక్కడ గమనించుకోండి, కాలిక్యులేషన్స్ ఆఫ్ పర్సంటేజ్ చూసుకుంటే ద పర్సంటేజ్ మార్క్ షెల్ బి అరైవ్డ్ ఎట్ బై డివైడింగ్ ద టోటల్ మార్క్స్ అబ్టైన్డ్ బై ది క్యాండిడేట్ ఇన్ ఆల్ ది సబ్జెక్ట్స్. సో అప్పుడు మనం దీని గ్రేడ్స్ కింద పర్సంటేజ్ని కన్సిడర్ చేసుకోవాలి. చాలామందికి ఫర్ ఎగ్జాంపుల్ 59.99 ఉన్నా కానీ 59 కిందే కన్సిడర్ చేస్తారు. ఒకసారి కింద చెప్తారా చూద్దాం. ఇదిగోండి, ద ఫ్రాక్షన్ ఆఫ్ పర్సంటేజ్ సో అరైవ్డ్ విల్ బి ఇగ్నోర్డ్. అంటే 59.99 విల్ బి ట్రీటెడ్ యాజ్ లెస్ దెన్ 60%. అంటే మీ 0.001% ఉన్నా, తక్కువ ఉన్నా సరే మీరు 60% బిలోనే. కొన్ని 54.99% ఉన్నా కూడా లెస్ దెన్ 55% కింద లెక్క. సో అది మీరు గమనించుకుంటే ఈజీగా మీరు అలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ అన్నది ఎలక్టేట్ చేసిన మీ ఆర్ఆర్బీకి వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి, మీరు మన ఆంధ్ర, తెలంగాణ సంబంధించిన ప్రొఫిషియన్సీ టెస్ట్ సంబంధించి ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు. Candidate who have already studied in language of state in standard 8th or any level of above standard 8th in government recognized board, schooling లో వచ్చి సర్టిఫికేట్ ఉంటే మాత్రం ప్రొఫిషియన్సీ దట్ లోకల్ లాంగ్వేజ్. సో మీరు ఆ లోకల్ లాంగ్వేజ్ కింద కన్సిడర్ చేస్తారనమాట. 8th క్లాస్ తర్వాత మీరు మీరు అదొక సబ్జెక్ట్ కింద ఉంటే అది ఒక లోకల్ లాంగ్వేజ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. లేదనుకోండి, అప్పుడు మీకు ఏం చేస్తారు, 6 months టైం ఇస్తారు.
6 మంత్ ట్రైనింగ్లో మీరు ఆ ప్రొఫిషియన్సీ టైం ఇస్తారు. ఆ టైమ్స్లో మీరు అది నేర్చుకుని మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. నో ప్రాబ్లం. ఇది క్రెడిట్ హిస్టరీ ఎట్లా ఉంటుంది అనేది సంబంధించింది. Allotted RRB reserve the right to dissolve the candidate who does not meet the credit history score credit of the RRB. Okay. అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది? అప్లికేషన్ ఫీజు అన్నది ఇంటిమేషన్ ఛార్జెస్ చూసుకుంటే మనకి ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అనుకోండి ₹175. ఎవరికి? ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి. అదే రిమైనింగ్ కేటగిరీస్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ₹850 కట్టించాలి. దేని సెపరేట్ అనమాట. ఆఫీస్ అసిస్టెంట్ కూడా సేమ్. ఓకే. సో అంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షనే ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ మనకి మెయిన్ సోర్స్కి వచ్చాం. ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ద స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ విచ్ విల్ బి కండక్టెడ్ ఆన్లైన్ ఎర్రస్ వాళ్ళు చూసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉందనుకోండి. ప్రిలిమినరీ ఎగ్జామ్ అన్నది జస్ట్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ ఈ రెండే ఉంటాయండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 మొత్తం 80 మార్క్స్కి మనకి మ్యాక్సిమం 80 మార్క్స్ అన్నమాట. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 80, మార్క్స్ కూడా 80, 45 మినిట్స్. ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి. సేమ్ స్కేల్ 1 కూడా రీజనింగ్ యాప్టిట్యూడే ఉంటుంది. 40, 80 క్వశ్చన్స్, 45 మినిట్స్. సో ఈ రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ మాత్రం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ప్రిలిమినరీ క్వాలిఫై అయితే మీరు మెయిన్స్కి వెళ్ళిపోతారు. ఓకే. ఇక్కడ ఏమన్నాడు? రైట్ టు మేక్ డ్యూరేషన్ టెస్ట్ సెపరేట్. ఈ ప్రతిదానికి కూడా సెపరేషన్ డ్యూరేషన్ అయితే టైం కేటాయించడం జరుగుతుంది. టెస్ట్ దట్ ఈచ్ టెస్ట్ దిస్ విల్ బి డ్యూలీ కమ్యూనికేటెడ్ క్యాండిడేట్ ఇన్ హ్యాండ్ అవుట్స్. ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. బోత్ టెస్ట్ క్యాండిడేట్స్ అన్నది టు హ్యావ్ క్వాలిఫై బోత్ టెస్ట్ బై సెక్యూరింగ్ మినిమం కట్ ఆఫ్ మార్క్స్. ఖచ్చితంగా కట్ ఆఫ్ మార్క్స్ పెడితే ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవ్వాలి. రెండు సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది. ఆ సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యారు. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ మనం తీసుకుంటే రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ మొత్తం 4 ఉంటాయి అన్నమాట. ఓకే. మొత్తం 5. ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ హిందీ లాంగ్వేజ్లో ఏదో ఒకటి ఉంటుంది. మనం సౌత్ సైడ్ కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకుంటాం, నార్త్ సైడ్ కూడా హిందీ లాంగ్వేజ్ తీసుకుంటాం. సో ఇక్కడ రీజనింగ్కి సంబంధించి రీజనింగ్ ఉంటుంది, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఆర్ ఇంగ్లీష్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ. ఇక్కడ రీజనింగ్ అనేది ఏంటండి? 50 క్వశ్చన్స్ ఇస్తారు, మ్యాక్సిమం 40 క్వశ్చన్స్ ఇస్తారు, మ్యాక్సిమం మార్క్స్ వస్తారు 50. కంప్యూటర్ నాలెడ్జ్ అనుకోండి 40 క్వశ్చన్స్ ఇస్తారు, 20 మార్క్స్ అండ్ ఆఫ్ అన్నమాట. జనరల్ అవేర్నెస్ ఇస్తారు 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. అలాగే ఇంగ్లీష్ 40, న్యూమరికల్ ఎబిలిటీ 40, 50. సో మొత్తం 200 మార్క్స్కి 2 hours టైం ఇస్తారన్నమాట. ఓకే. ఖచ్చితంగా ఇది కూడా డ్యూరేషన్ టెస్ట్ ఇస్తారు. ఇది కూడా సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది, అది కూడా చూసుకోవాలి. ఓకే. 200 మార్క్స్. ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ 1 కూడా సేమ్. స్కేల్ 1కి ఆఫీస్ అసిస్టెంట్ పెద్ద డిఫరెన్స్ ఏంటి? సేమ్ టెస్ట్స్ ఉంటాయి అన్నమాట. టాపిక్ సేమ్. రీజనింగ్ 40, 50, కంప్యూటర్ నాలెడ్జ్ 40, 20, జనరల్ అవేర్నెస్ 40, ఇంగ్లీష్ 40, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 40, 50. సో టోటల్ మిగిలిన స్కేల్ 2, స్కేల్ 3 అనేది డైరెక్ట్ మెయిన్స్ ఎగ్జామ్ పెడతారు. ఆ స్పెషలిస్ట్ సంబంధించి వాళ్ళని కంపల్సరీ ఇంటర్వ్యూ పిలుస్తారు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేస్తారు. ఓకే. ఇలాగా సెపరేట్ టెస్ట్ వైజ్ ఇలా ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ స్ట్రక్చర్ అమ్మా. ఇది మనం డెఫినెట్లీగా అందరూ కూడా యాస్పిరెంట్స్ అందరూ చూడవలసిన పని ఉంది. ఓకే. స్కేల్ 1 అండ్ ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించింది ఇట్లాగా ఐడి ప్రూఫ్ ఏం కావాలి? మీరు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ పట్టుకెళ్తారు, జిరాక్స్ సంబంధించి ఒక జిరాక్స్ పట్టుకెళ్తారు, ఒక ఐడి అంటే శాంపిల్ కాపీ ఐడి ప్రూఫ్ అనమాట. ఒరిజినల్ ఐడి ప్రూఫ్ కాపీ పట్టుకెళ్తారు, ఒక ఫోటో పట్టుకెళ్తారు. మీకు ఆల్రెడీ ఆల్ టికెట్ మీద మెన్షన్ చేస్తారు, దాని ప్రకారంగా ఇన్స్ట్రక్షన్ రైస్ చేసుకుని మీరు వెళ్తారన్నమాట. ఇది స్కేల్ 2. స్కేల్ 2, స్కేల్ 3 అదే. ఓకే. ఇవన్నీ కూడా మనకి వీడియో ఎగ్జామినేషన్స్. ఓకే. నెక్స్ట్ స్కేల్ 2. స్కేల్ 2 ఏముంటాయి? స్కేల్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, డైరెక్ట్ మెయిన్స్ ఎగ్జామ్. రీజనింగ్, రీజనింగ్ 40, 50, కంప్యూటర్ నాలెడ్జ్ 40, 20, ఫినాన్షియల్ అవేర్నెస్ అనమాట. సో ఫినాన్షియల్ అవేర్నెస్ సంబంధించి 40, ఇంగ్లీష్ 40,
యాప్టిట్యూడ్ అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ 40-50. డిఫరెన్స్ ఏముందండి స్కేల్ 1 స్కేల్ 2 డిఫరెన్స్ అంటే ఫినాన్షియల్ అవేర్నెస్ అని అక్కడ జనరల్ అవేర్నెస్ ఉండదు, ఇక్కడ ఫినాన్షియల్ అవేర్నెస్ ఉంటుంది, ఇక్కడ మొత్తం వస్తుంది. ఇక్కడ యాప్టిట్యూడ్ తప్ప డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్కేల్ 2 కూడా సేమ్. ప్రొఫెషనల్ నాలెడ్జ్ 40-40, రీజనింగ్ 40-40, ఫినాన్షియల్, ఇంగ్లీష్ 40, ఇంగ్లీష్ వచ్చేసరికి 40-20 ఇచ్చారు. కంప్యూటర్ నాలెడ్జ్ 40-20, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 40-40. మొత్తం 240 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అనమాట. సో ఇట్లాగా ఇది మనకి స్పెషలిస్ట్ క్యాడర్ అనమాట. స్పెషలిస్ట్ క్యాడర్ కూడా మీరు అప్లై చేసుకుంటే దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్. స్కేల్ 3 కూడా సేమ్. రీజనింగ్ 40-50, కంప్యూటర్ నాలెడ్జ్ 40-20, ఫినాన్షియల్ 40-40, ఇంగ్లీష్ 40-40, యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 40-50, ఇలా టోటల్ 20. సో ఈ విధంగా డిఫరెంట్ మొత్తం 4 కేటగిరీస్ అంటే గ్రూప్ ఏ కేటగిరీస్ 3, ఆఫీస్ అసిస్టెంట్ బికి సంబంధించి ఒక కేటగిరీ, ఒక 4 కేటగిరీ వైజ్ కూడా మనకి సిలబస్ అయితే మీకు చెప్పడం జరిగింది. పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్, ఇక్కడ మనకి రాంగ్ ఆన్సర్స్ అన్నది ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ అన్నది ఉంటుందండి. 0.25 అంటే ఏంటి, 1/4 అనమాట. దేర్ విల్ బి పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ ఇస్ మార్క్డ్ ఇన్ ద ఆబ్జెక్టివ్ టెస్ట్ for each questions for which a wrong answer has been given by the candidate 1/4 of the mark assigned to that questions will be deducted as penalty of error to correct score. సో 1/4 of the మార్క్స్ అయితే మీకు కరెక్ట్ రాంగ్ ఆన్సర్కి ఖచ్చితంగా అంటే 4 తప్పులకి 1 మార్కు పోతుంది అన్నమాట. అలా చూసుకుంటే మీకు జాగ్రత్తగా చేయడం చేయండి. కట్ ఆఫ్ స్కోర్ అన్నది డిపెండ్ ఆన్ సెలక్షన్ బట్టి ఆ మార్కులను బట్టి వచ్చిన ప్రొవిజనల్ ఎలిమెంట్ అని డిపెండ్ చేస్తారు. ఇంత కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పలేము, ఇచ్చిన పేపర్ ప్యాటర్న్ బట్టి ఉంటుంది అన్నమాట. ఓకే, మనకి ప్రిలిమినరీ మార్క్స్ అనేది కన్సిడర్ చేయరు, ఓన్లీ మెయిన్స్ మార్క్స్ మాత్రం కన్సిడర్ చేస్తారు. మార్క్స్ అప్ అండ్ ఓన్లీ ఇన్ ద ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్స్ విల్ బి కండక్టెడ్ ఫైనల్ మెరిట్ లిస్ట్. సేమ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ కన్సిడర్ చేయరు, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు మనకు అని మెన్షన్ చేస్తారు అప్లికేషన్ పెట్టినప్పుడు. సో అవైలబిలిటీని బట్టి మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది అలొకేట్ చేస్తారు. ఫ్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్ అంటే ఎస్సీ ఎస్టీ సంబంధించి ఓబీసీ సంబంధించి కేటగిరీస్ వాళ్ళకి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది చెప్పడానికి. బట్ దానివల్ల టైం వేస్ట్ చేసుకునే కంటే మీరు ప్రిపరేషన్ చేస్తే ఇంకా బెటర్. ఇంటర్వ్యూ ఓన్లీ ఫర్ పోస్ట్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3. ఆల్రెడీ మన పైన ఎక్స్ప్లెయిన్ చేసింది, మళ్ళీ ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. ఇంటర్వ్యూ విల్ బి కండక్టెడ్ యాజ్ ఎ సెలెక్టెడ్ సెంటర్స్ కండక్ట్ చేస్తారు, మీరు ఇంటర్వ్యూకి వెన్యూకి వెళ్తారు. ఓకే, ఇక్కడ చూడండి. ద టోటల్ మార్క్స్ అలాటెడ్ ఫర్ ఇంటర్వ్యూ ఆర్ 100 మార్క్స్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇంటర్వ్యూ విల్ నాట్ లెస్ దెన్ 40% కంటే తక్కువ ఉండకూడదండి. 100 మార్క్స్కి ఉంటుంది ఇంటర్వ్యూకి, 40% కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ 40% తక్కువ ఉండకూడదు. అంటే 35% ఎస్సీ ఎస్టీ ఓబీసీ, 40% జనరల్ కేటగిరీ. మనకు వెయిటేజ్ ఎలా ఉంటుందంటే ఎగ్జామినేషన్ ఏమో 80% చూసుకుంటారు, ఇంటర్వ్యూ ఏమో 20% వస్తుంది. ఇది వెయిటేజ్. అంటే మనకు బాగా స్కోర్ మెయిన్స్లో వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మనకి ఏదో ఒక ఆర్ఆర్బి ఎలకేట్ చేస్తారు. ఓకే, 80:20 అనమాట. అంటే మెయిన్స్లో స్కోర్ బాగా రావాలి. అలాగే ఇంటర్వ్యూలో 100కి 40%, అంటే 40 మార్కులు రావాల్సి ఉంటుంది. తక్కువ వస్తే మాత్రం క్వాలిఫైడ్ కాదు. అంటే సెక్షన్ వైజ్ రిజర్వేషన్ వైజ్ 35%. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, ఇప్పుడు 2 ఆన్లైన్ ఎగ్జామ్ ప్రిలిమినరీ అవ్వచ్చు, మెయిన్స్ అని ఇంటర్వ్యూ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ డీటెయిల్స్ కూడా ఇందులో మన వెబ్సైట్లోనే పెడతారు. ఎప్పుడు ఇచ్చారు, జనవరి 2025 ఇచ్చారు. ఇప్పుడు మనం ఎన్కరేజ్ చేస్తారు. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, జాయినింగ్. ఇది చాలామంది తెలియక డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళి చాలా మిస్టేక్. ఫర్ ఎగ్జాంపుల్ 1:3 పిలిచాడు అనుకోండి, డాక్యుమెంట్స్ లేక 1:3లో 2-3 డెఫినెట్లీకి తేడాగా ఉంటుంది, వాళ్ళు వెళ్ళబోతున్నారు, వాళ్ళు హోల్డ్లోకి వెళ్ళిపోతారు. సో అలాంటివి కాకుండా కింద ఏం చెప్పాడు ఆ డాక్యుమెంట్స్ అని మీరు కలెక్ట్ చేసుకుని వెళ్తే మాత్రం
ఖచ్చితంగా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ అండ్ ఐడెంటిఫై ఫర్ టు ఇన్వైరబుల్ సబ్మిట్ దట్ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అన్నమాట. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు ఈ కింద చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ప్రింట్అవుట్ అది వ్యాలిడ్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కాల్ లెటర్ పట్టుకుని వెళ్ళాలి. అలాగే సిస్టమ్ జనరేట్ ప్రింటెడ్ ఆన్లైన్ అప్లికేషన్, మీరు ఆన్లైన్ అప్లై చేస్తున్నప్పుడు మనకి ఆర్ఆర్‌కి 13 సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ పట్టుకుని వెళ్ళాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏంటి, ఎస్ఎస్సి మార్క్స్ మెమో మ్యాక్సిమం అదే పట్టుకెళ్తారు. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఏంటి, మనకి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉంటుంది కూడా ఆధార్ కార్డు తీసుకుని వెళ్తారు. మార్క్ షీట్స్ 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ సంబంధించి తీసుకుని వెళ్తారండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అంటే స్కేల్ 2 స్కేల్ 3 ఉన్నారు కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించి మెన్షన్ చేస్తారు, సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ అనేది ఓన్లీ ఎకనామికల్ వెహికల్ సెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు, క్యాస్ట్ సర్టిఫికేట్ కాదు, అది ఇన్కమ్ సర్టిఫికేట్. ఈబీసీ ఈడబ్ల్యూఎస్. ఓకే. ఇన్కమ్ అండ్ assistant certificate issued by any one of the authorities notified by the government of India prescribed form in the case of EWS category candidates. ఎకనామికల్ వెహికల్ సెక్షన్ కేటగిరీ సంబంధించి ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ఆ సర్టిఫికేట్ మనం పట్టుకోవాలి, అందులోనే ఇన్కమ్ అంతా మెన్షన్ చేస్తారు. ఓబీసీ అట్లాగా ఈడబ్ల్యూ సంబంధించి సర్టిఫికేట్. అలాగే డిజబిలిటీ సంబంధించి 40% రిజర్వబుల్ ఎక్కువ ఉండాలి, ఆ యాక్ట్ సంబంధించి ఈ యాక్ట్ సంబంధించిన సర్టిఫికేట్స్, సదరం సర్టిఫికేట్స్ అంటారు అట్లని, వాళ్ళు కూడా పట్టుకెళ్తాం. ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్సన్, ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళకి రిలేటెడ్గా డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అట్లా అంటే మన ఆన్లైన్ అప్లికేషన్లో ఏమైతే అప్లై చేసామో ప్రతిదీ కూడా పిన్ పాయింటెడ్గా ప్రతి అప్లికేషన్ ప్రతి డాక్యుమెంట్స్ కూడా మీరు పట్టుకెళ్ళి ఉంటుంది. ఇవి కూడా అబ్జెక్షన్ లేకుండా చూసుకోవాలి, అబ్జెక్షన్ ఉంటే మాత్రం హోల్డ్లో పెట్టే అవకాశం ఉంది. ఓకే, దిస్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్స్. ఎకనామికల్ వెహికల్ సెక్షన్ సంబంధించి ఎవరెవరు ఇస్తారని ఇక్కడ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ డిప్యూటీ తహసీల్దార్ ఇట్లాగా మనం సబ్ డివిజనల్లో ఇచ్చేస్తాం. ఇది మొత్తం ఈ ప్రాసెస్ ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రొవిజనల్ అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సరే మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఐడెంటిఫై వెరిఫికేషన్, డాక్యుమెంట్ టు బి ప్రొడ్యూస్డ్. డాక్యుమెంట్స్ మనం ఆల్రెడీ చెప్పిందే, మీరు వ్యాలిడ్ ప్రూఫ్ ఏదంటే అది ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ కూడా. స్క్వేల్ అండ్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ క్యాండిడేట్ అట్ ద ఎగ్జామినేషన్ వెన్యూలో మీకు ఆల్రెడీ ఏమేమి ఉండాలనేది మీకు ఆల్ టికెట్లో ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ మెన్షన్ చేశారు, ఆ ఇన్స్ట్రక్షన్ మీరు అందుకు చదువుకుంటే సరిపోతుంది. ఓకే, హౌ టు అప్లై. సో మీకు ఆల్రెడీ అప్లికేషన్ ఫీజు గురించి మనం మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఫోటో అప్లోడ్ చేస్తారు చూడండి, ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఉండాలి. సో ఈ క్యాండిడేట్స్ అన్నీ కూడా మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అడుగుతుంది, అన్నీ కూడా ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఇదంతా కూడా ఆన్లైన్ మోడ్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలని చెప్పి. ఇది పీడబ్ల్యూడీస్ ఉన్నాయి, డ్యూరేషన్స్, ఫోటో సైజ్ ఎంత ఉంది, ఇదంతా ఆన్లైన్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లై చేశారు. సో మెయిన్ ఇన్స్ట్రక్షన్ అయితే మనకు ఏం చెప్పినాయి అదే, ఇదంతా కూడా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీ కిందన సర్టిఫికేట్స్ మోడల్ కూడా ఒకసారి చూద్దాం. ఇది అనౌన్స్మెంట్, ఇందులో వేకెన్సీస్ అన్నమాట, ఎక్కడెక్కడ ఉన్న వేకెన్సీస్ కూడా చూసుకుంటాయి. వేకెన్సీస్ అండర్ తీసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి. సో ఇది మీకు ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి ఆ లింక్ మీరు డైరెక్ట్ సబ్స్క్రైబ్ అయితే నోటిఫికేషన్ సేవ్ చేసుకోండి. మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు చూసుకుని జాగ్రత్తగా ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి కేటగిరీ వైజ్ చూసుకోండి. ఇప్పుడు ప్రగతి గ్రామీణ బ్యాంక్ అనుకోండి, ఎస్సీకి 16 ఉన్నాయి, ఎస్టీకి 7 ఉన్నాయి, ఓబీసీకి 27 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 10, జనరల్ 40, మొత్తం టోటల్ 100. సో ఇట్లాగే ప్రతి ఇంచుమించు 43 ఆర్ఆర్బీస్ ఇచ్చారు. ఈ 43 ఆర్ఆర్బీస్కి సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్ అన్నమాట.
ఆఫీసర్ స్కేల్ 1 ఇది. ఆఫీసర్ స్కేల్ 1 ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ 2 వేకెన్సీస్. స్కేల్ 2లో ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. స్కేల్ 2 సిఏ చార్టర్డ్ అకౌంట్స్. అదేవిధంగా లా, ట్రెజరీ మేనేజర్ సంబంధించి. స్కేల్ 2 మార్కెటింగ్ ఆఫీసర్ సంబంధించి. ఇవన్నీ వేకెన్సీస్ అగ్రికల్చర్ ఆఫీసర్స్. ఎవరికైనా వేకెన్సీస్ డెఫినెట్గా మీరు గమనించుకుని చూస్తే సరిపోతుంది. ఎగ్జామినేషన్ సెంటర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఎగ్జామినేషన్ సెంటర్ అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఇచ్చాడు. ఇక్కడ తెలంగాణ వచ్చేసరికి మాత్రం మనకి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ ఇచ్చాడు. సో మీరు ఒకసారి ఆంధ్రప్రదేశ్లో చూసుకుని వేరే స్టేట్లో ఉన్న వాళ్ళు కూడా దానికి సంబంధించి ఇచ్చారు. అప్లోడ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఇదంతా మేము చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడే చెప్పేస్తుంది అది సెక్షన్. ఇది ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ ఇదన్నమాట. ఈ సర్టిఫికేట్స్ ఈ ఫార్మేట్లో ఉంటాయి, చూసుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళ సర్టిఫికేట్ సంబంధించి, షెడ్యూల్డ్ సర్టిఫికేట్ సంబంధించి షెడ్యూల్ చూసుకుంటే మనకి ట్రైబ్స్ అలాగే షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించి సర్టిఫికేట్ ఈ ఫార్మేట్లో ఉండాలి. ఓకే, అది ఎస్సీ ఎస్టీకి. నెక్స్ట్ ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మేట్. ఈ ఫార్మేట్ చేసాలి, అంతేగాని మనం ఏదో బయట ఇచ్చారు కదా ఫార్మేట్, జస్ట్ ఈ ఫార్మేట్లో ఉన్నాయి. ఓబీసీ సర్టిఫికేట్ ఈ ఫార్మేట్లో ఉంది. ఈడబ్ల్యూఎస్ చాలామందికి తెలియదు కాబట్టి ఈడబ్ల్యూఎస్ ఫార్మేట్ అనేది ఈ సర్టిఫికేట్లో ఉంది. ఇన్కమ్ అండ్ అసిస్ట్ సర్టిఫికేట్ వి ప్రొడ్యూస్డ్ బై ఎకనామికల్ వీకర్ సెక్షన్ అన్నమాట. ఈ సర్టిఫికేట్స్లో ఉండాలి. ఓకే, ఈ సర్టిఫికేట్ మోడల్లో ఉండాలి. డిజబిలిటీ సంబంధించి వాళ్ళు సాధారణ సర్టిఫికేట్ ఉంటే ఈ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయవచ్చు. ఇప్పుడు పర్సంటేజ్ అనమాట, లోకోమో డిజబిలిటీ, మస్కులర్ డెఫ్, హియరింగ్, ఇవన్నీ కూడా చూసుకోవాలి. డిజబిలిటీ సంబంధించిన సర్టిఫికేట్స్ డిఫరెంట్ కేటగిరీస్. సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ మోడల్ చూసారంటే సేమ్ అదే మోడల్స్లో మీరు సర్టిఫికేట్ చేయించుకోవాలండి. చేయించుకుంటే వెరిఫికేషన్ టైం ఇబ్బంది ఉంది. సో ఇదండి ఫైనల్గా మొత్తం మీకు చెప్పిన విధంగా, పైన చెప్పిన విధంగా ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అందరికీ కూడా ఈ డాక్యుమెంట్స్ అనేది సేవ్ చేసి పెట్టుకోండి. మనం చెప్పినట్టుగా ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్లో సంబంధించి మంచి జాబ్ విలేజ్లో చేసుకోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసి చెప్పిన షెడ్యూల్ ప్రకారంగానే ఐబీపీఎస్ కండక్ట్ చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీరు ప్రిపేర్ అయితే వితిన్ 1 ఇయర్లో మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టిన వాళ్ళు అవుతారు. సో క్లియర్ ఇన్స్ట్రక్షన్ తీసుకోండి. డాక్యుమెంట్ విషయంలో ఎటువంటి నెగ్లిజెన్సీ వద్దు. అప్లికేషన్ పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా అప్లై చేయండి, ఏ మిస్టేక్లు ఉండకూడదు. సో సిగ్నేచర్ వద్ద ఫోటో అప్లోడింగ్ అవ్వచ్చు. సో థంబ్ ఇంప్రెషన్ సంబంధించి లెఫ్ట్ థంబ్ డాక్యుమెంట్ అప్లోడేషన్ ఇవన్నీ కూడా ఏ మిస్టేక్ లేకుండా అప్లై చేయండి. అదే స్కేల్ 2 స్కేల్ 3 సంబంధించి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళు చెప్పిన డిజైరబుల్ క్వాలిఫికేషన్ సంబంధించి అన్ని చూసుకుని అప్లై చేయండి, మిస్టేక్ చేయొద్దు. ఫీజు కూడా ఎక్కువ కాబట్టి సో తప్పనిసరిగా అన్నీ చూసుకుని కరెక్ట్గా ఫిల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు 1 ఇయర్లో మీరు జాబ్ కొట్టడం ఈజీ అవుతుంది. ఇక్కడ బ్యాంకింగ్ జాబ్లో మనం కొట్టవలసింది ఏంటంటే టైం కన్సర్నింగ్. టైం ఎప్పుడైతే మనం యూజ్ చేసుకున్నామో షార్ట్ టైంలో చేయగలగాలన్నమాట. స్పీడ్గా చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా మనం కొట్టగలుగుతాం. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అందరూ కూడా 2025లో మ్యాక్సిమం అందరూ కూడా మనకి 10,300 పోస్టులు ఉన్నాయి కాబట్టి కష్టపడిన వాళ్ళు ఖచ్చితంగా జాబ్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే, బై, థ్యాంక్ యూ.